అవుతుంది. క్షేమం అంటే తిండి ఉండదు. ఎంత కష్టం చేసినా, ఎంత పని చేసినా కానీ తిండి ఉండదు. మీ పంటలన్నీ కూడా పురుగులు తినేస్తాయి అని దేవుని వాక్యము చెప్తా ఉంది. ఎవరికి అంటే ఆనాడు ఉన్న ప్రజలకి. ఎంతగా భయపడుతున్నాడు అని అంటే యావేలు ప్రవక్త దేవుడు మాట ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాడు. ఒక్క పుల్లు కూడా ఆయన చెప్పిన దానికి ఏమి కలపన, ఏమి తీల, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ప్రవక్తలు ఈ రోజుల్లో వచ్చి ఎవరైనా, ఇలాంటి పెద్ద పాస్టర్లు ఎవరైనా వచ్చి, ఇదిగో మీరు దేవుడిని నమ్ముకొని జాగ్రత్తగా బతకపోతే ఇదిగో మీకు కూడు ఉండదు, పొట్ట ఉండదు, మీరు రోగాలు వచ్చి వస్తారు అని అంటే మీరు మాట వింటారా? మీరు ఎవరైనా ఏం పాస్టర్ ఆయన ప్రార్థన చేయడానికి పిలిస్తే మా మీదకి శాపం తెచ్చే మాటలు చెప్పవా ఓ అని జరిపేస్తారు. ఎవరు? మనమే. అంతే కదా. ఏం కావాలి ఇప్పుడు ఉండే రోజుల్లో? పాస్టర్లు వచ్చి ఏం చేయాలా మీ అందరికీ, లేకపోతే విశ్వాసులకి అని అంటే వాగ్దానాలు ఇచ్చే పాస్టర్లు కావాలా, వాగ్దానాలు ఇచ్చే పాస్టర్లు కావాలి. మంచి పాస్టర్ మా ఇంటికి వచ్చి మాకు ప్రార్థన చేసి మంచి మాటలు, ఆశీర్వాదకరమైన మాటలే చెప్పాలా అని అనుకుంటారు ఈనాడు ఉన్న విశ్వాసం. తప్పుని తప్పుగా ఖండిస్తే, ఆ తప్పు ఆ విశ్వాసి వదిలిపెట్టేస్తే అప్పుడు వస్తే ఆశీర్వాదాలు. హల్లెలూయా. అంటే తప్పు చేస్తూ పాపం చేస్తూ నాకు ఆశీర్వాదం 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 ఏం రాదు. కన్నీళ్లు విడుగుడి అని యావేలు ప్రవక్త దేవుని మాటలు ఆనాడు ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నారు. అంటే మనకి ఆశీర్వాదం రాకపోవడానికి కారణము మనం చేస్తున్న తప్పే. అది ఏదైనా కానీ, చిన్నదే పెద్దదే, అన్ని చోట్ల దేవుడు నువ్వు చేసిన తప్పు, ఈ తప్పును బట్టి నేనేం చేయాలయ్యా అని అంటే ప్రభువు చెప్తుండు, వాక్యం చెప్తుంది, మేలుకొని కన్నీళ్లు విడుగుడి, నిద్రపోతున్నారా కన్నీళ్లు విడుగుడి. కన్నీళ్ళు ఎప్పుడు కారుతాయి మనకి అంటే కష్టాల్లో ఉన్నప్పుడు కారుతాయి. అలాగనే బాధల్లో ఉన్నప్పుడు, మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతుంటే ఆ సమయంలో, మన వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే, ఇంకా మన వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడితే, మనకి ఏదైనా రోగం వస్తే అప్పుడు కారసం కన్నీళ్ళు. దేవుని వాక్యం చెప్తుంది, భక్తులారా మేలుకొని కన్నీళ్లు విడుగుడి. కష్టాలు వస్తాయి, మనిషికి రావని చెప్పము. మనం మంచిగా బతుకుతున్నా కూడా కష్టాలు వస్తాయి. అలాంటప్పుడు మనం చేతులు ఎత్తి ప్రభువా ఈ స్థితిలో ఉన్నానయ్యా, ఈ శ్రమలో ఉన్నానయ్యా అంటే ప్రభు మనల్ని దయపెట్టి ఆయన కృప మన పట్ల చూపించి మనకు మంచి చేస్తాడు. మనం నమ్ముకుని ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అయితే మనం తప్పు చేస్తూ పాపాలు చేస్తూ ఆఖరికి మనం చేయాల్సిన ప్రార్థన కూడా చేయకుండా మనం నిద్రపోతున్నాం అనుకోండి, దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మీరు చెప్పండి, ఎంతమంది లేచి పొద్దున్న లేచి ప్రార్థన చేస్తారు? పొద్దున ఎప్పుడు అవుతుంది, పనికి ఎప్పుడు పరిగెత్తుంది మనం చూస్తుంటే, కానీ పనికి ముందుగా ప్రభు నాకు ఇచ్చిన రోజును బట్టి, నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి ఆయన స్తుతించాలి. అలాగే అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, చావు బతుకుల్లో ఉన్నారు. మందిరంలో సరిగ్గా జనాభా రావడం లేదు. మరి పాస్టర్ గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీరు అందరి కోసం ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది కదా. ప్రార్థన చేసేవాళ్ళు, అందరి కోసం ప్రార్థన చేసే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే దేవుడు ఆ కష్టాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. ఏ ప్రార్థన చేయకుండా వారి కుటుంబం వారికే చేసుకుని వారి పని ఏదో వాళ్ళు చూసుకుంటుంటే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు, కూడు పెడుతుంది. అలా చెప్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు కదా. మీరు కూడా ఆయన బిడ్డలే కాబట్టి ప్రార్థన చేసినా చేయకపోయినా ఆయన బిడ్డలే కాబట్టి కూడైతే పడుతుంది. ఏదో పని చూపిస్తుడు, మాకు పని చేసుకో, సంపాదించుకొని నువ్వు నీ బిడ్డలు తినడానికి చెప్పదు. కానీ నేను ప్రార్థన దేవుడు ఆలకించాడు. నువ్వు ఎప్పుడైతే కన్నీళ్లు కాల్చి ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడే నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ ప్రార్థన, నీ కన్నీళ్లు బట్టి పాపిష్టి బతుకులో ఉన్న వారిని విడిపించి ఆయన రాజ్యంలో చేస్తున్నాడు. ఆయన సంఘానికి ఆయన రాణిస్తాడు. ఏం చేయాలి ఇప్పుడు మనము? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. ఆయన అంటున్నాడు, ద్రాక్షారస పానం చేయవాళ్ళ
రోదనము చేయుడి, కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. అంటే ద్రాక్షారసం తాగటాంటారు, మత్తు కోసం తాగటంటారు, కొత్తది వారికి లేకుండా పోయింది. అలాగని లెక్కలేని